నల్గొండ జిల్లా నేడచెర్ల ఊర్లో ఒక గమ్మత్ జరిగింది. అయితే ఏమైందంటే ఇల్లు ఇంటికాడ తాళం పెట్టి ఎడుకు పోయిరాట. అయితే ముగ్గురు దొంగతనానికి వచ్చిరాట. ఆ ముగ్గురులో ఒకడు వీళ్ళున్నారు చూసినావు, వీళ్ళ ఇంట్లో పోయిరాట. ఈ ఇంట్లో పోయి బీరువా అంతా వాళ్ళ కొట్టి దొంగతనం చేస్తున్నాడా. అప్పుడే ఆ దొంగతనం చేస్తున్నప్పుడే ఆ ఇల్లుగల్లో అడికి వచ్చిరాట. ఆ ఇల్లుగల వాడికి రాగానే ఆ ఇల్లుగల్ల ఆయన ఏం రా ఎవరిరా నువ్వు అంటే నువ్వు రా అని మళ్ళా దొంగ అన్నాడట. అమ్మ ఎవరు రాయడు అనుకుని ఈయన పట్టుకొని చెట్టు కట్టేసి వాళ్ళు ఇల్లు చుట్టుపక్కల వాళ్ళు ఇల్లు వచ్చి జంపుడు చంపిరాడ. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చిరాడ. పోలీసు వాళ్ళు పట్టుకొని పోతుంటే వాని దగ్గర 2 తులాల బంగారం 80,000 రూపాయలు దొరికినాయట. ఇదైతే ముచ్చట గమ్మతుంది కదా. ఇల్లుగల్లో ఇంటికి వచ్చి నువ్వు నీరా ఇల్లుగల్లో అనేది అయితే గమ్మతుంది. ఇంకా నయ్యంరా వాడే వాళ్ళ ఇంటికి వచ్చినాక నువ్వే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నా ఇంట్లో దొంగలు పట్టరాని ఇల్లుగల్లో అనలేదు. ఇంకా ఏమైందో మొత్తం ఈమె చెప్తుంది. మీరు ఏమైందమ్మా జర చెప్పమ్మా. సాయిబాబా గుడి పక్కన మెయిన్ రోడ్డు మీద జాన్పాడు పోయి వచ్చినాం. జాన్పాడు పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గర దిగినాం. గేటుకు లోనంగా లాకేసి చిన్నగా తీసుకొని ఇంటికి వచ్చాం. అంటే దొంగలు కూడా అక్కడ జరగదులే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంటికి ఎక్కినాక మెయిన్ డోర్కి తాళం తీసుంది. ఈ పక్కన వేసాం అయ్యిందని ఇటు చూసాం. ఇటు కూడా తీసేవాడు. వాడు లోనంగా ఒక డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది ఎవరు కావాలి. వాడికి చూసినాం మా ఆయన నుండి లెక్కడికి ఎవరు అనుకుంటా వాడికి కలిపి ఇట్లా గోడ దూకింది. మా ఆయన బీచ్ దూకింది. గోడ దూకిండు కలిపి ఇట్లా ఆయన బీచ్ దూకి ఆయన గట్టిగా వచ్చి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు 5 నిమిషాల తర్వాత వెనక్కి ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి అసలు పట్టుకుంటూ ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇద్దరు ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయింది. బండి వేసుకొని బయటకి వెళ్ళిపోయింది. బయటకు మేము ఆడడానికి వచ్చి పట్టుకొని రెండు ఉంగరాలు పోయినాయి. చిన్న చిన్న చూడాయి అవైనా 2 కిలోలు 80,000 రూపాయలకి. ఏం చెప్పిన వాళ్ళు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తుంది? ఏం చెప్పలేదు. పోలీసు చెట్టు కట్టేసుకుంటున్నాక పోలీసు